హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే ఇంత మెత్తటి శారీ అయినా కూడా ఈజీగా ఫాల్ స్టిచ్చింగ్ అనేది ఎలా చేసుకోవాలో అయితే చూపిస్తానండి. సో మనము ఫాల్స్కి అయితే జిగ్ జాగ్ చేసుకుంటాం కదా. సో ఇలాంటి మెత్తటి చీరలకి అయితే చాలా ముడత అయితే వస్తుందండి. సో ముడత అనేది రాకుండా నీట్గా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ మనము ఇలా ఒరిజినల్ అనేది కిందికి ఉంచుకోవాలి, ఆపోజిట్ అనేది పైకి ఉంచుకోవాలండి. సో ఇలా పైకి అనేది ఉంచుకొని మనం ఆల్రెడీ ముందుగానే ఫాల్ అనేది వాష్ చేసి పెట్టుకోవాలి. మనకి స్టార్టింగ్ ఒక 10 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో అయితే మనము క్లాత్ వదిలేసి ఇలా ఫాల్ స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ ఇలా బార్డర్కి పెట్టేసి చిన్నగా రబ్ చేసుకోవాలండి, మనకి థ్రెడ్ అనేది ఊడిపోకుండా ఉండడానికి. సో ఇలా థ్రెడ్ అనేది డైరెక్ట్ స్టిచ్చింగ్ చేస్తే అయితే థ్రెడ్ అనేది ఊడిపోతుంది. సో ఫస్ట్ ఇలా మనము రబ్ చేసుకున్న తర్వాత బార్డర్కి అంటే మనకి బొద్దు అనేది ఉంటుంది కదా, ఆ బొద్దు అలాగే ఫాల్ బొద్దు ఇలా రెండు ఈక్వల్గా పెట్టేసుకొని కొంచెం కొంచెంగా మరీ స్ట్రైట్గా అయితే ఎక్కువ దూరం వరకు అయితే కుట్టేసుకోవద్దండి. సో ఇలా చీర మొత్తము మిషన్ టేబుల్ పైన కరెక్ట్గా ఉంచుకోవాలి, కింద జారిపోయేట్టు అయితే ఉంచుకోకూడదు. ఇలా మిషన్ టేబుల్ పైన చీర అంతా అంటే మనం ఎంతవరకు స్టిచ్చింగ్ చేస్తామో అంతవరకు ఇలా మనము టేబుల్ పైనే ఉంచుకోవాలి. ఇలా కొంచెం కొంచెంగా మనము ఫాల్ని చీరని అలాగే సైడ్కి క్లాత్ను కరెక్ట్గా ఈక్వల్గా అయితే జరుపుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే ఇలా ఒక సైడ్ నుంచి అంటే మనకి ఫ్రంట్ సైడ్ నుంచి అయితే క్లాత్ కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. వెనుక సైడ్ నుంచి అయితే కొంచెం లాగినట్టు అయితే ఇలా చూస్తున్నారు కదా, మెల్లిగా అయితే ఇలా మనం వెనక్కి లాగినట్లయితే మనకి క్లాత్ అనేది కొంచెం ఫాస్ట్గా ముందుకు వెళ్ళిపోతుంది. సో మనము అదే పోతుంది కదా అని పట్టేసుకుంటే చాలా స్లోగా అయితే ఉంటుందండి. సో మనం పీకో కానీ ఇలా జిగ్జాగ్ కానీ చేసేటప్పుడు అయితే ముందు నుంచి కరెక్ట్గా సెట్ చేసుకోవాలి, వెనక నుంచి కొంచెం లాగినట్టు అయితే ఇలా ముందు లాగుకుంటూ స్టిచ్చింగ్ చేసుకుంటే మనకి ఫాస్ట్గా అయితే అయిపోతుంది. కింద స్టిచ్చింగ్ చేయడము ఈజీగానే ఉంటుంది కానీ మీద స్టిచ్చింగ్ అంటే మనకి పైన స్టిచ్చింగ్ చేసుకున్న వారికి కొంచెం ముడత అనేది వస్తుందండి. సో కింద కరెక్ట్గా మనము ఫాల్ స్టిచ్చింగ్ అనేది చేస్తేనే పైన కూడా నీట్గా అయితే వస్తుంది. సో ఇలా చివరి వరకు అయితే ఇలా వెనక్కి అయితే కంపల్సరీగా కొంచెం లాగినట్టు గట్టిగా స్పీడ్గా అయితే లాగద్దండి. స్పీడ్గా లాగితే మనకి కుట్టు అనేది దూరంగా పడి నీట్గా అయితే కనబడదు. ఇలా కొంచెంగా ఇలా జరుపుకుంటూ అయితే పోవాలి. సైడ్కి క్లాత్ని చీరని కూడా టేబుల్ పైనే ఉండేట్టు చేసుకోవాలి. సో ఇక్కడ చివరికి వచ్చిన తర్వాత చిన్నగా మళ్ళీ రబ్ చేసుకొని అయితే ఇలా దారం కట్ చేసుకోవాలండి. సో మనకి ఇలా ఫాల్ స్టిచ్చింగ్ చేస్తే అయితే ఫాల్ అనేది బయటికి కనబడకుండా ఇలా నీట్గా వచ్చేట్టు అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. సో ఇక్కడికి మనకి కింది వరుస అయితే అయిపోయింది కదండి. సో ఇలా మళ్ళీ పైన స్టిచ్చింగ్ చేసుకోవాలి అంటే ఇలా క్లాత్ను స్ట్రైట్గా పెట్టేసుకొని ఇలా క్రాస్గా అంటే ఎగుడు దిగుడు మనకి ఫస్ట్ వదిలేసిన క్లాత్ స్ట్రైట్గా ఉంటేనే మళ్ళీ మనకి తర్వాత స్టిచ్చింగ్ చేసేది ఈజీగా అయితే వస్తుంది. ఇలా సూది మనం పీకో కానీ జిగ్జాగ్ కానీ చేసేటప్పుడు అయితే సూది కంటే వెనక అయితే బొద్దు స్టార్ట్ చేసుకోవాలండి. సో సూది కంటే ముందు మనము క్లాత్ని పెట్టేసి డైరెక్ట్ స్టిచ్చింగ్ చేస్తే అయితే క్లాత్ అంతా మనకి అక్కడే స్ట్రక్ అయిపోతుంది. ఇలా స్ట్రైట్గా ఫస్ట్ క్లాత్ను ఇలా స్ట్రైట్గా సెట్ చేసుకొని అయితే ఇక్కడ చిన్నగా అది ఉంటుంది కదండి అడ్డంది, అదైతే స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా మళ్ళీ సైడ్కి ఇలా తిప్పేసుకొని క్లాత్ కరెక్ట్గా ఈక్వల్గా అయితే సెట్టింగ్ చేసుకోవాలండి. మనకి స్టార్టింగ్ ఇలా చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి కొంచెం ముందు పెట్టేసుకున్నాం అనుకోండి క్లాత్ అనేది అక్కడే స్ట్రక్ అయిపోతుంది. కాబట్టి మనం స్టార్ట్ చేసేది వెనక్కి, సూది కంటే వెనక్కి కొంచెం క్లాత్ ఒక్క 1/2 ఇంచు క్లాత్ అనేది సూది కంటే వెనక్కి ఉంచాలి. అలా అయితేనే మనకి నీట్గా అయితే వస్తుంది స్ట్రక్ కాకుండా. ఇలా మళ్ళీ కొంచెంగా క్లాత్ అయితే కరెక్ట్గా సెట్ చేసుకుంటూ ఇలా మనకి టేబుల్ పైన ఉన్న క్లాత్ అలాగే ఫాల్ కింద ఉన్న క్లాత్ కరెక్ట్గా మనము స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడే కరెక్ట్గా సెట్ చేసుకొని కొంచెంగా స్టిచ్చింగ్ చేసుకోవాలండి ఇలాంటి మెత్తటి చీరలకి. సో మనము స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఎంత జాగ్రత్తగా అనుకుంటూ స్టిచ్చింగ్ చేస్తే అంత నీట్గా అయితే వస్తుంది. సో మనకి ఫాల్ పైన చివరికి అయితే కుట్టు ఉంటుంది కదా, సో ఆ కుట్టు పైన మనము స్టిచ్చింగ్ చేసే కుట్టు అనేది పడేటట్టు చూసుకోవాలి. మరి లోపలికి కానీ పడకూడదు, మరి అలాగే అని మరీ చివరికి కూడా పడకూడదు. సో ఆ కుట్టు అనేది ఉంటుంది కదా చిన్న ఫాల్కి కూడా బొద్దు అనేది, సో ఆ బొద్దు పై నుంచి చీరకు ఇలా జాయింటింగ్ వచ్చేటట్టు చూసుకోవాలి.
చూస్తున్నారు కదండి, నేనైతే ఇక్కడ క్లాత్ను ఎంత కరెక్ట్గా అంటే ఎంత నీట్గా సెట్ చేసుకుంటూ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను. మీరు కూడా ఎంత మెత్తటి క్లాత్ అయినా కూడా, సో కవర్ లాంటి క్లాత్ అయినా కూడా ఇలా సెట్ చేసుకుంటూ మనం స్టిచ్చింగ్ అనేది చేస్తే చాలా నీట్గా అంటే మనకి ముడత అనేది రాకుండా ఉంటుంది. అలాగే మనకి ముడత అనేది రాకుండా ఉండాలి అంటే ఫాల్ అయితే కంపల్సరీగా ఒక 5 to 10 minutes అయితే నానబెట్టుకొని అయితే వాష్ చేసుకోవాలి. సో ఐరన్ చేయకుండా పర్వాలేదు, కానీ నానబెట్టుకుని వాష్ చేసుకున్న తర్వాత ఆరిన తర్వాత కరెక్ట్గా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలండి. సో అలా ఫోల్డింగ్ అనేది చేసుకుంటే మనకి ఐరన్ చేసుకున్నట్టు నీట్గా అయితే వస్తుంది. సో మనం ముందు వాష్ చేసుకొని ఫాల్ స్టిచ్చింగ్ చేసుకుంటే మనకి శారీ వాష్ చేసిన తర్వాత కూడా ముడతలు అనేవి ఏమీ రాకుండా నీట్గా అయితే ఉంటుంది. ఇలా మనం క్లాత్ని అయితే కరెక్ట్గా సెట్ చేసుకుంటూ ఒక చేతితో అయితే మనం ఎక్కడి వరకు సెట్ చేసుకున్నామో అక్కడి వరకు అయితే ఇలా పట్టేసుకోవాలి. ఇంకో చేతితో అయితే వెనక్కి లాగుతూ అంటే మనకి నీట్గా అయితే వస్తుందండి. సో ఒకే చేతితో పట్టుకొని అలాగే వదిలేస్తే అయితే అలా కూడా మనకి ముడత అనేది వస్తుంది. సో ఒక చేతితోని కరెక్ట్గా పట్టేసుకోవాలి, ఇంకో చేతితో అయితే కొంచెం లాగినట్టు చేసుకోవాలి. మరీ ఫాస్ట్గా అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలని చూడొద్దండి. సో మరీ లాగినట్టు అయితే చేసుకుంటేనే నీట్గా అయితే వస్తుంది. సో ఇక్కడి వరకు వచ్చింది కదా, స్ట్రైట్గా అయితే వచ్చింది కదా, మళ్ళీ ఇలా చీరని అయితే తిప్పేసుకోవాలి. సో చీరని ఇలా చివరికి కుట్టేసేటప్పుడు కూడా మనం కరెక్ట్గా సెట్ చేసుకోవాలండి. స్ట్రైట్గా వచ్చేట్టు క్లాత్ అయితే ముడతలు లేకుండా కరెక్ట్గా సెట్ చేసుకొని ఇలా చివరి వరకు కుట్టేసుకొని చివరికి చిన్నగా రబ్ చేసుకుంటే మనకి ఫాల్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో ఫైనల్లీ అయితే ఎలాంటి ముడత లేకుండా అయితే స్టిచ్చింగ్ చేసేసుకున్నాం కదా. సో ఇక్కడ వరకు అయితే ఫాల్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. మనకి చిన్న ముడత కూడా రాకుండా ఇలా శారీ చినిగే వరకు కూడా ఇలాగే అయితే ఉంటుందండి. సో మనకి ఫాల్ అయినా చినిగే వరకు కూడా మనకి కుట్టు అనేది ఊడిపోకుండా నీట్గా అయితే వస్తుంది. సో ఇక్కడ వరకు అయితే చీరను చూస్తున్నారు కదండి, ఇక్కడ కూడా చిన్న ముడత అనేది రాకుండా ఉంది. మనకి ఇలా మనం చేసిన జిగ్జాగ్ అనేది ఇలా అంచు పైన అంటే చివరికి మనకి ఫాల్ పైన ఉండే బొద్దు పైన వచ్చేటట్టు చూసుకోవాలి. సో ఫైనల్లీ అయితే నా స్టిచ్చింగ్ ప్రాసెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్